వెల్కమ్ టు శివాబీ న్యూస్. శివాబీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రభుత్వ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండాను ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ ఆనంద్, పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. వైకాపా గెలుపుకు సమిష్టిగా కృషి చేస్తాం. ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను అభినందించిన వైకాపా సిఈసి సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి నాయకుడు. పురపాలక కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో సిబ్బందికి రివార్డులు, విద్యార్థికి సైకిల్ను అందజేసిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గుర్గా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇటీవల మృతి చెందిన గుర్గా కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, దశరథరామిరెడ్డి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆనంద్ సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను సబ్ కలెక్టర్ ఆనంద్ ఎగురవేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, సబ్ కలెక్టర్ ఆనంద్లు విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం డివిజన్లో చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచయకు కృషి చేస్తున్నది. పరిశ్రమ రంగానికి సామాన్య ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల్లో అభివృద్ధి పాటుపడుతున్నది. రాష్ట్రమంతల పారిశ్రామిక వార్డులు, ప్రత్యేక ఆర్థిక మండలు ఏర్పాటు చేసి పరిశ్రమలు నెలకొల్పుటగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పారిశ్రామిక రంగానికి ప్రోత్సహిస్తున్నది. అనేక నీటివారుల ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి కాలువ నిర్మించి బీడు నెలల్లో బంగారు సిరిలో పండించున్నటకు ప్రయత్నిస్తున్నది. కేవలం ఉత్పాదక రంగంలోనే కాక సంక్షేమ కార్యక్రమాలకు కూడా తగిన ప్రయత్నమిస్తున్నది. ఆరోగ్యపరంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుతో తెల్ల కార్డులు కలిగిన వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందిస్తూ మరియు పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు అందుబాటులో ఉంచడానికి ఫీజులో తిరుగు చెల్లిచేస్తున్నది. విద్యాపరంగా, క్రీడల పరంగా అనేక కార్యక్రమాలు చేపట్టి యువత వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. దేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కొరకు ఎంతగానో కృషి చేస్తున్నాము. గూడూరు డివిజన్లోనే మండలంలో అనేక పరిశ్రమలు నెలకొల్పబడినవి. తద్వారా అనేక మంది నిరుద్యోగ విషయాల గురించి వచ్చిన కేటగిరీలో విభజించి అన్ని కేటగిరీలో నుంచి ఇప్పటి వరకు 3,69,467 తప్పులను గుర్తించడం జరిగింది. ఈ తప్పులను చాలా వరకు సరిదిద్ది రెవెన్యూ శాఖపై ప్రజలకు సంతృప్తి స్థాయిని పెంచడం జరిగింది. ఇంకా మిగిలిన ఉన్న తప్పులను రాబో 2 మాసంలో. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని వివరించారు. ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఎటువంటి అభివృద్ధి చెందింది, ముఖ్యంగా మన గూడూరు డివిజన్ కానీ అంతకన్నా ముఖ్యంగా మన నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా నాకుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మొన్నటి వరకు 2,000 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఉదాహరణకి గూడూరు పరిధిలోనే, మున్సిపల్ పరిధిలోనే మొన్న ఇటీవల
పంబలేరు బ్రిడ్జి నిర్మాణం 18 కోట్లకి శంకుస్థాపన చేసిన విషయం గూడూరు నియోజకవర్గంలో కూడా తెలుసు. అలాగే సబ్ కలెక్టర్ గారు చదువుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయం చెప్పారు. టోటల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ డబ్బులు కూడా చెల్లించేసాము. అక్కడ ఎవరున్నారో వాళ్ళ అందరికీ కూడా ఆల్రెడీ 16,46,00,000 పెట్టి టెండర్లు 2 సార్లు వేశారు. ఎవరు రాలేదు. ఇక 3వసారి టెండర్ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఈ హయాంలో, ఈ గవర్నమెంట్ హయాంలోనే మొత్తం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశాం. త్వరలో 3వసారి టెండర్లు పిలిచి దాన్ని కూడా పని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. అనంతరం బహుమతులు, అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో తహసీల్దార్ వరకుమార్, ఎంపీడీఓ అన్నపూర్ణారావు, సిఐ కళ్యాణరాజు, పలువురు కౌన్సిలర్లు మీ చేతిలో ఉంది. మీరు మంచి పౌరులుగా ట్రస్ట్ కూడా అందరం కలిసి వైకాపాను గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి పేర్కొన్నారు. గూడూరులోని కర్నాల వీధిలో ఉన్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి ఆయన చేరుకొని పొనక దంపతులను అభినందించారు. పట్టణంలోని కర్నాల వీధి ప్రాంతంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి వైకాపా సీఈసీ సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి శనివారం చేరుకున్నారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఇటీవల వైకాపాలో చేరడంతో వారిని ఆయన అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, మేమందరం కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు గట్టిగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా వారి గెలుపుకు కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, అందరం ఒక్కటేనని ఆయన వివరించారు. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ మా ప్రథమ పౌరురాలి ఇంటి దగ్గర గూడూరు పట్టణంలో నెలకొన్నటువంటి గూడూరు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్నటువంటి మేరకు మురళి గారు ఉన్నారు పార్టీ తరఫున. ఇక్కడ కొద్దిమంది ప్రజల్లో అనవసరమైనటువంటి రూమర్స్ని క్రియేట్ చేస్తున్నారు. మనకంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక హైకమాండ్ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు, పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి ద్వారా నియమించబడినటువంటి అభ్యర్థే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ గూడూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా వస్తుంది. నేను చెప్పాను, ఇంకొక నాయకుడు చెప్పాడు, ఇంకొకరు చెప్పారు అనేటువంటిది, వారు చెప్పిన అభ్యర్థులు అనేటువంటిది అనవసరమైనటువంటి అపోహలకి దారితీస్తూ ఉంది. ప్రజల్లో అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంది. అలాంటి వాటికి స్థానం లేకుండా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా ప్రథమ పౌరురాల దగ్గర నుంచి మేమందరం ఒక్క గూటిలో, ఒక్క తాటిలో నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఎవరిని ఇక్కడ అభ్యర్థిగా పంపిస్తే వారికే పార్టీ అంతా విజయాన్ని చేకూర్చి వారి దగ్గరికి మేమందరం నాయకులం వెళ్తామే కానీ ఇక్కడ ఇండివిజువల్గా ఎవరో అనవసరమైనటువంటి అపోహలకి దయచేసి తావివ్వద్దని చెప్పి మన హైకమాండ్ని గౌరవించి ఆ దిశగా ముందుకి మనం వెళ్ళేదానికి ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమయ్యాం. మా గూడూరు పట్టణానికి సంబంధించినటువంటి అనేక కౌన్సిలర్సు, వివిధ నాయకులు అందరం కలిసాం. ఇక్కడ అందరం ఒకే తీర్మానం చేసుకున్నాం. హైకమాండ్కి కట్టుబడి ఉంటాం. గూడూరు నియోజకవర్గంలో గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో అత్యధిక మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని మేము గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నాం. చూడాల్సింది ఇవాళ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యుయెన్సీల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అనేటువంటి నినాదంతోనే ప్రజలు ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డాడు అనేటువంటి ఒకే దృక్పథంతో ఉన్నారు. కాబట్టి వారు ఎవరిని చెప్పిస్తే అక్కడ క్యాండిడేట్ని కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని మనం గెలిపించుకొని పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ గూడూరు పట్టణ ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకి, అందరి నాయకులకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను విన్నవించుకుంటాను. ఈ సమావేశంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, శివకుమార్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, పార్టీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, బాలిబోయిన రమేష్, పిట్టి నాగరాజు, నాసిన నాగులు, శ్రీధర్, నరసరాజు, ఎన్వి రత్నం, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కమిషనర్ ఓబులేసు సూచించారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ ఓబులేసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పురపాలక కార్యాలయంలో జాతీయ జెండాను కమిషనర్ ఓబులేసు ఆవిష్కరించారు. ఈ వేడుకలను హాజరైన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా సమర్థవంతంగా పాలన చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆమె వివరించారు. ఒక్కరికి, మా ఆఫీస్ సిబ్బందికి అయితే, నా సహచర కౌన్సిలర్స్కి అయితే, మన కమిషనర్ గారికి, ఈ స్కూల్ పిల్లలకి అందరికీ, ప్రతి ఒక్కరికి 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ మన కమిషనర్ గారు మొత్తం చెప్పారు. అందరూ కూడా ఆ విధంగా ఇదవ్వాలని నిన్ననే మనం ఓటర్స్ డే జరుపుకున్నాము. అంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని, అంటే 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఓటుని నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్లు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పాలించే నాయకుడిని ఎన్నుకునే ఇది మన చేతిలో ఉంది. కాబట్టి ఒక మనకి మంచి పరిపాలన అందించే విధంగా నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకొని, మన అంబేద్కర్ గారు ఒక కమిటీ ద్వారా అందరికీ, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని అమలు పరుచుకునే విధానం అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విజ్ఞతతోటి ప్రవర్తించి మనల్ని పరిపాలించే నాయకుడు, మనకు వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనము అనుభవించే విధంగా ఉండే విధంగా నాయకుడిని కూడా ఎన్నుకునేది మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఇంకొకరి మీద నెట్టకుండా మన చేతిలో, మన ఎదుగుదల మన చేతిలోనే ఉంది అనేది అర్థం చేసుకొని అందరు కూడా ప్రవర్తించాలని కోరుకుంటూ ఈ రోజు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం. కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు అని వివరించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అనేటువంటి 5 అంశాలతో, అనగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర దేశంగా ఉండాలని ఆనాడు ఆ మేధావులు, ఆ రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. ఆ విధంగానే ఈ రోజున భారత రాజ్యాంగం ఒక లౌకిక దేశంగా, ఒక సామ్యవాద దేశంగా, ఒక గణతంత్ర దేశంగా, ఒక ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజున ఉంది. కాబట్టే ఈ భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నప్పటికీ, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాల సంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరం కూడా భారతీయులమైనటువంటి ఒక ఏకతా భావంతో మనమంతా భారతీయులుగా ఈ రోజున ముందుకు వెళ్తున్నాం. ప్రపంచ దేశాలలో భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్నటువంటి దేశంగా ఉంది. కాబట్టి ఇటువంటి రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారి యొక్క కృషిని మనం ఒకసారి. ఈ వేడుకల్లో కౌన్సిలర్లు, నాయకులు బాలిబోయిన రమేష్, బిల్లు చెంచురామయ్య, నాసిన నాగులు, గిరిబాబు, కల్పన, లక్ష్మి, భానుప్రకాష్, రమీజా, శ్రీధర్, నరసరాజు, బిక్సు సాహెబ్, ఎన్వి రత్నం తదితరులు పాల్గొన్నారు. పేదలకు తమ వంతు చేయూత అందిస్తామని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పష్టం చేశారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి తన సొంత నిధుల నుండి రివార్డులు అందజేశారు. అలాగే పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యార్థినికి సైకిల్ను ఆమె చేతుల మీదుగా అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్థానిక పురపాలక కార్యాలయంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ రివార్డులకు తన మొత్తాన్ని కేటాయించారు. అలాగే గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న చైర్పర్సన్ దేవసేనమ్మ వారితో మాట్లాడింది. విద్యార్థినికి సైకిల్ అవసరమని గుర్తించి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సైకిల్ను ఇచ్చారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. ఇది గుర్తించిన విద్యార్థిని ఏం కావాలని కోరితే పాఠశాలకు వెళ్లేందుకు సైకిల్ అవసరమని అడిగితే ఇచ్చామని తెలిపారు. ఆ కుటుంబానికి తన వంతు సాయం అందిస్తానని ఆమె వివరించారు. దీంట్లో ఫిట్టర్స్ ఇద్దరు వాళ్ళు చాలా కష్టపడి పనిచేసి మనకి వాటర్ సప్లైలో చాలా ఇదిగా పనిచేశారు కాబట్టి వెంకటాద్రి సుబ్బయ్య ఫిట్టర్స్ ఇద్దరికి, అదేవిధంగా శానిటేషన్లో కూడా మేస్త్రీలుగా పనిచేసినటువంటి పెంచల్ నరసింహులకి, తర్వాత షబ్బీర్కి, వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నాను. అదేవిధంగా అవుట్ సోర్సింగ్లో తీసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఒక పని అని కాకుండా ఏ పని చెప్పినా కూడా ప్రతి పనికి పరిగెత్తుతూ చేసిన విష్ణువర్ధన్ రెడ్డికి, వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు నేను పర్సనల్గా ఇస్తున్నాను. అంటే అందరూ పనిచేస్తున్నారు, వీళ్ళని కొంచెం ఇదిగా ఇస్తున్నాను. ఈ ప్రోత్సాహకాలు ప్రతి సంవత్సరం అందరూ అందుకునే విధంగా పనిచేయాలని, డెడికేటెడ్గా పనిచేయాలనేది కూడా. ఒక బాబు చదువుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఆ బాబు గాంధీనగర్ నుంచి ఇక్కడ స్కూల్కి రావాలంటే ఇబ్బందిగా ఉంది, నాకు సైకిల్ కావాలని అడగటం జరిగింది. ఆ బాబుకు కూడా ఈరోజు మా ట్రస్ట్ ద్వారా సైకిల్ కూడా ఇవ్వటం జరుగుతాం. రవాణా సౌకర్య నిమిత్తం ఈ సైకిల్ని ప్రదానం చేస్తున్నారు. దానికి మనందరం ఒకసారి చప్పట్లు మన చైర్పర్సన్ గారిని శివశంకర్, 6వ తరగతి చదువుతున్నాను. మా ఇల్లు గాంధీనగర్, స్కూల్ ఏమో బస్ స్టాండ్. ఆ నుంచి వచ్చేదానికి ఇబ్బందిగా ఉందని దేవసేనమ్మ గారిని అడిగితే అమ్మగారు సైకిల్ తీసిచ్చారు. అమ్మగారు నాకు సైకిల్ ఇచ్చినందుకు అమ్మగారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు బాలిబోయిన రమేష్, నాసిన నాగులు, చెంచురామయ్య, గిరిబాబు, కల్పన, లక్ష్మి, భానుప్రకాష్, రమీజా, శ్రీధర్, నరసరాజు, ఎన్వి రత్నం, బిక్కు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. గుర్గా కుటుంబానికి వైకాపా అండగా ఉంటుందని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పష్టం చేశారు. ఇటీవల మృతి చెందిన గుర్గా కృష్ణ కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాతలుగా పొనక దంపతులు, కొడవలూరు ధనుంజయ రెడ్డి, దశరథరామిరెడ్డిలు వ్యవహరించారు. రెండో పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న గుర్గా కృష్ణ ఇటీవల మృతి చెందాడు. దీంతో కుటుంబం అవస్థల్లో ఉండడాన్ని గుర్తించిన పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా సిఈసి సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి, నాయకులు దశరథరామిరెడ్డిలు తమ వంతుగా 25,000 రూపాయల నగదును పిఎస్ఆర్ నివాసంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ గుర్గా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. వారి పిల్లల చదువు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చెప్పిస్తామని, చేయూత అందిస్తామని తెలిపారు. గుర్గా కుటుంబానికి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అండగా ఉంటారని దేవసేనమ్మ వివరించారు. పట్టణంలో రైల్వత్తుల అపార్ట్మెంట్స్లో గోర్ఖాగా పనిచేస్తున్నటువంటి కృష్ణానాయన సడన్గా చనిపోవటం జరిగింది. వాళ్ళు పేద కుటుంబం కాబట్టి మన వైఎస్ఆర్సీపీ తరఫున ధనుంజయ రెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు, దశరథరామిరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి 25,000 రూపాయల సహాయాన్ని అందించడం జరిగింది. అంటే మన వాళ్ళకి మనం చేసే సహాయం అయితే తెలియజేస్తారు. చిన్న పిల్లలు అందరూ కూడాను వాళ్ళకి మా వంతు సహాయంగా మేము దీన్ని అందించడం జరిగింది. ఈరోజు నేపాల్ నుంచి మన గూడూరు పట్టణానికి వచ్చి మన టౌన్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ స్వదేశాన్ని వదిలి మన సొంత ఊరు వదిలి మన ఊరికి వచ్చారు కాబట్టి మన వంతు సహాయంగా మనం ఆ పిల్లలకు కూడా చదువు విషయంలో కానీ వాళ్ళకి జీవనాధారం విషయంలో కానీ సహాయం చేస్తామని మన వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు ప్రభుత్వం కానీ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక బ్రతుకు తెరువు అనేది చూపించడం తప్పనిసరిగా చూపిస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా బిడ్డలకి చదువు కావాల్సిన సౌకర్యాలు మేము ట్రస్ట్ मेरा भाई का डेथ हो गया था, उसके लिए थोड़ा हेल्प किए 3 आदमी, उसके लिए धन्यवाद, हम उसके लिए धन्यवाद. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలిబోయిన రమేష్, దివ్య తేజారెడ్డి, నాసిన నాగులు, పిట్టి నాగరాజు, శ్రీధర్, నరసరాజు, ఎన్వి రత్నం, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని చెన్నూరు సమీపంలో ఉన్న కటాలమ్మ దేవాలయం ప్రాంతంలో 2 మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తెప్పవరప్పాడు గ్రామానికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి మృతి చెందగా కౌసల్యమ్మతో పాటు మరొకరు గాయపడ్డారు.
గూడూరు మండలంలోని తెప్పవరపాడు గ్రామానికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన కౌసల్యమ్మ అనే మహిళతో చెన్నూరు ప్రాంతంలో ఉన్న కట్టాలమ్మ దేవాలయంలో పొంగళ్లు పెట్టుకునేందుకు మోటార్ సైకిల్పై బయలుదేరాడు. గూడూరు రాజంపేట రహదారి మీదుగా దేవాలయం వైపుగా మోటార్ సైకిల్ను తిప్పే సమయంలో ఎదురుగా వచ్చిన మరో మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు భాస్కర్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన వెంట ఉన్న కౌసల్యమ్మకు కూడా గాయాలవ్వడంతో ప్రాంతీయ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. మార్గమధ్యలో భాస్కర్ రెడ్డి మృతి చెందాడు. కౌసల్యమ్మతో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి. ఢీకొన్న మోటార్ సైకిల్ కడప జిల్లాకు చెందిందిగా అందులో ఉన్నవారు కూడా అదే ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఏర్పాటైయున్న జడ్పీ ఉన్నత పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు డిస్కమ్ డిఈ అనిల్ కుమార్ తదితరులు హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథిగా హాజరైన డిస్కమ్ డిఈ అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకునేందుకు ఎందరో మహానుభావులు కృషి చేశారని కొనియాడారు. విద్యార్థులు ఉన్నతంగా చదవాలని వివరించారు. మనకు రెండు జాతీయ పండుగలు ఉన్నాయి. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన రోజు, నెక్స్ట్ జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకున్న రోజు. ఈ జనవరి 15కిను ఆగస్టు 15కిను జనవరికి 26కి తేడా ఏంటంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రం వచ్చింది. నేను దాన్ని అటెండ్ కాలేకపోయినాను. అదేవిధంగా డివిజన్ స్థాయిలో వచ్చింది, అటెండ్ కాలేకపోయినా. ఎందువల్ల అంటే ఈరోజు మనం స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం అంటే మన వీరులు వీళ్ళని మర్చిపోతున్నారు. సుభాష్ చంద్రబోస్ గారు కానీ, అల్లూరు సీతారామరాజు గారు కానీ, అబ్దుల్ కలాం ద్వారా ఈ పిల్లలకి చైతన్యం తీసుకొని రావాలని చెప్పి మా అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్టు పూర్తిగా సహకరిస్తుంది. అదేవిధంగా 22వ తేదీ వ్యాసరచన పోటీలు పెట్టాము. ఆ వ్యాసరచన పోటీల్లో ఉత్తీర్ణ అయిన వాళ్ళకి, ఉత్కృత పోటీలు ఉత్తీర్ణ, చిత్రలేఖనాలు ఉత్తీర్ణ అయిన వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనిల్ కుమార్ గారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు వేసిన దేశ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో డిస్కమ్ ఏఈ మల్లికార్జునరావు, ప్రధాన ఉపాధ్యాయులు జిలానీ బాషా, నరేంద్రనాథ్ చౌదరి, ట్రస్ట్ వ్యవస్థాపకులు తాజుద్దీన్, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో హేమంత్ దర్శకత్వంలో తీసిన ఇండికేటర్ షార్ట్ ఫిలింను శనివారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సందేశాత్మక చిత్రం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హేమంత్, యోగి, శివ, జయ తదితరులు పాల్గొన్నారు. హేమంత్ డైరెక్ట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే ఇంత బ్రహ్మాండంగా డైరెక్షన్ అంటే నిజంగా నమ్మలేకున్నాం. అట్లాగే దానిలో నటించినటువంటి మా సూర్య, జయ, రోహిత్ వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా నటించారు. చాలా సంతోషం. మా గూడూరులో ఉన్నటువంటి పిల్లలు ఈ వయసులో అంత పరిజ్ఞానంతో ఇండికేటర్ అనేది వేయకపోతే ప్రాణాలు ఏ విధంగా గాల్లో కలిసిపోతాయి అనేది స్పష్టంగా పిల్లలు చూపించారు. చాలా సంతోషం. ఎందువల్లంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ అంటే ఆడడం, పాడడం, జల్సాలు చేయడం వ్యవహారంలో ఉండేటువంటి కార్యక్రమం. కానీ పిల్లలకు మంచి కాన్సెప్టు అలాగే ఒక సందేశాన్ని ఈరోజు మాదలన్నీ కూడా వాళ్ళు తెలియజేసినందుకు మరొకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో ఇంకో షార్ట్ ఫిలిం అనేటువంటి షార్ట్ ఫిలిం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మా వాళ్ళు కాబట్టి, మా గూడూరు వాళ్ళు కాబట్టి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు వీళ్ళందరికీ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. గూడూరులోని సబ్ జైలులో సబ్ కలెక్టర్ ఆనంద్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడారు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో సబ్ జైలు అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సార్ డెబ్బైవ గణతంత్ర శుభాకాంక్షలు. మనకు ఈ రోజు అంటే చాలా ఇంపార్టెంట్గానే ఉన్న రోజు. ఏంటంటే మనకు మన స్వాతంత్రం సంబంధించి కానీ మిగిలిన రైట్స్ సంబంధించి కానీ అన్నీ వచ్చేసినది ఈ ఒకటే రోజు కారణంలో. సో అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అది కాకుండా మనకు వచ్చిన ఈ రైట్ టు ఓట్ అన్నీ కలిపి ఈ అన్ని రైట్స్ మనం చాలా చక్కగా వినియోగించుకోవాలి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వరకుమార్, గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా. మరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం మనదే ఈ తరం. వందే మాతరం పలికే ప్రతి తరం. పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. ఆది గురువురా మన దేశం, మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం, ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం. ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం, ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా. తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా. మనమేమిస్తే తీరేను ఆ రుణమురా. ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా. భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది. రాష్ట్ర సంబంధించి చాలా ఇంపార్టెంట్గానే ఉన్న రోజు. మనకు ఈ రోజు తర్వాత మనకు మన రైట్ చాలా కాన్స్టిట్యూషన్ పరంగా మనకు చాలా రైట్స్ వచ్చిన రోజు. సో అందరూ ఆ రైట్ చాలా ఇంపార్టెంట్గా చాలా చక్కగా వినియోగించుకోవాలా. ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనకు నెక్స్ట్ ఈ 2019లోనే ఎలక్షన్ వస్తుంది. రైట్ టు ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్న ఒక రైటు. మనకు ఈ రిపబ్లిక్ పరంగా వచ్చిన మనకు ఆ రైటు మనం చాలా చక్కగా వినియోగించుకోవాలని పెద్దలు గాంధీ తాత కానీ, అలాగే నెహ్రూ తాత కానీ, సుభాష్ చంద్రబోస్ అనేక మంది
మరి పోరాట యోధుల ద్వారా మరి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకొని మన భారతీయులు మనకు స్వతంత్రంగా రాజ్యంగా ఏర్పడడానికి ఎంతో కృషి చేశారు. మన అంబేద్కర్ గారు 1950 సంవత్సరంలో గణతంత్ర రాజ్యంగా మరి రాజ్యాంగంగా రూపొందించబడి ప్రతి ఏడాది ఇప్పటి వరకు మన 70వ గణతంత్ర స్వాతంత్ర. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు విమర్శించారు. సైదాపురం మండలంలోని తురిమెల్ల గిరిజన కాలనీలో నాయకులు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైదాపురం మండలంలోని తురిమెర్ల గిరిజన కాలనీలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆయన వివరించారు. ఇక్కడ ఎస్సీ కాలనీలో అదేవిధంగా బీసీకి ఎస్టీ కాలనీలో బీసీ ఎస్సీ కాలనీలో కూడా ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ముఖ్యంగా తురిమెర్ల ఎస్టీ కాలనీలో వారికి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పడం వలన చాలా ఎస్సీ కాలనీలకి ఈరోజు కూడా సక్రమైనటువంటి వాటర్ని మనం సప్లై చేయలేకపోతాను. ఇది చాలా సిగ్గుసేటైన విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు వారికి చాలామందికి పొలాలు ఉండవు, ఇల్లు కట్టుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో లోన్లు వచ్చే పరిస్థితి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వీరికి ఎంతో కొంత పొలం ఉంటే కూడా గత 3 సంవత్సరాల నుంచి ఆ పొలాలు పైర్లు పండక వాటికి నీటి సౌకర్యం లేక అవన్నీ కూడా బీళ్లుగా మారిపోయాయి. ఈరోజు వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూలీ నాది పనులు చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో సరైనటువంటి పనులు కూడా వాళ్ళకి దొరక్క వాళ్ళు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటరమణ నాయుడు, కృష్ణమోహన్, రవీంద్ర, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణంలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఉన్న ఎస్బీఐలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైకాపా నాయకులు మండ్ల సురేష్ బాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అనిల్, శ్రీలత, ఫజుల్లా, రాజేంద్ర ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క సగటు మానవుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నాడు అనంటే అది మన మహానుభావులు ఎంతోమంది ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసి ఆనాడు బ్రిటిష్ వారి యొక్క పాలనతో విసిగి వేజారిపోయి బానిస బతుకుల నుంచే మనల్ని విముక్తి ప్రసాదించిన ఎంతోమంది మహానుభావులు పోరాటమే ఈరోజు మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఇలా ఎందరో వారి యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడ్డుగా పెట్టి మనకు స్వాతంత్ర విముక్తిని తీసుకొచ్చి ఈ నేటికి 70 సంవత్సరాలు జరుపుకుంటున్నామనంటే ప్రపంచంలో మనం ఎక్కడైనా చూసుంటాం. మన భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్రం, స్వేచ్ఛ, వాక్స్వాతంత్ర హక్కు ఈ ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు. ఎందుకనంటే మన రాజ్యాంగం ఆ విధంగా రాయబడింది కాబట్టి, లిఖించబడింది కాబట్టి ఈరోజు మనము ఎవరితోనైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు, ఎవరితోనైనా ఫ్రీగా ఉండొచ్చు. రాబోయే భావితరాలకి నేను తెలియజేసేది ఏందనంటే ఎంతోమంది కష్టార్జితం, ఎంతోమంది ప్రాణత్యాగాలే ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దిశగా ముందుకు వెళ్ళి భావితరాల వారికి ఈ యొక్క రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే విధంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. సైదాపురంలోని రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్, ఆసుపత్రుల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ మునిలక్ష్మి, ఎంపీడీఓ స్వరూపారాణి, డాక్టర్ పాల్ జాన్సన్, ఎస్ఐ భాస్కర్ బాబు, ఏఎస్ఐ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. పసిబోసి చిరునవ్వురా హాస్య సంఖ్యలు తెంచిందిరా ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా ఆవిష్కరణ అనేది గణతంత్ర దినోత్సవం మనకి 70వ సంవత్సరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ దీంట్లో మనకి ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ త్యాగమూర్తుల ఫలితంగా ఈ అవకాశం మనకు లభించింది. మనకి యాక్చువల్గా 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం అనేది వచ్చినా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అంటే మనకి భారత రాజ్యాంగాన్ని మన గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు మహనీయులు మనకి రాజ్యాంగాన్ని రచించి అది మనకి ప్రవేశపెట్టిన రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం పెద్దల త్యాగమూర్తుల ఫలితంగా మనం అనుభవించే ఇవన్నీ కూడా మనం చాలా సంతోషించాలి. దీనివల్ల ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అనే దాని గురించి మనకందరికీ కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే విద్య అయితేమి, వైద్య, ఆరోగ్యం అట్లాంటివన్నీ కూడా డెవలప్మెంటల్ సైడు బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ లీలారాణి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు నాగార్జునరెడ్డి, సప్తగిరి, చంద్ర, శ్రీనివాసులు నాయుడు, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మండలంలోని ప్రజలందరికీ ఇక్కడ హాజరైన ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ప్రపంచంలోనే అనేక దేశాల నుంచి తీసుకొని అతిపెద్ద రాజ్యాంగం రచించుకున్నాం. ఎందరో మహనీయులు ఈ రాజ్యాంగం రూపకల్పనలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మన దేశం అభివృద్ధి చెందే విధంగా ఎన్నో ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మరి ప్రతి సంవత్సరం కూడా మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడే చూసుకుంటే ఈ 70 సంవత్సరాల్లో అనేకమైన రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాము. ఇంకా కూడా అనేక కొత్త ప్రణాళికలు మన ప్రభుత్వాలు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు రోడ్డు సమీపంలో ఏర్పాటయ్యున్న పల్లవ గ్రనైట్ ఫ్యాక్టరీలో కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా మన స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత ఈ రిపబ్లిక్ డే దినోత్సవం అందరూ పండుగలాగా జరుపుకుంటాం. ఈ పండుగ సందర్భంగా అందరూ దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆనందంగా పంటలు పండుతూ ఇండస్ట్రీలు పెరుగుతూ మన దేశ యొక్క ప్రపంచవ్యాప్తంగా భారతదేశం
బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనుబోలులోని సుశ్రిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ రంగనాథ్, లక్ష్మి, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. అటువంటి మేధావులు ఎంతో మంది ఉన్నారు మన భారతదేశంలో. ఈ విధంగా పిల్లలందరూ కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడక, చదువుకునే స్కూల్లో ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనకి ఈ విధంగా కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు మన ప్రిన్సిపాల్, మన స్టాఫ్, మన టీచర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఎంత కంటికి రెప్పలా కాపాడుతున్నారో మీరు ప్రతి ఒక్క పిల్లలు గమనించాలి. మంచి ఆలోచనలు రావాలి, బాగా ఎదగాలి. మన భారతదేశంలో ఉండబడ్డ మేధావుల్లో మన స్కూల్లో కూడా ఉండాలని. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎంఈఓ మధుసూదనరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం 70వ రిపబ్లిక్ డే నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, చాలామంది భారత రాజ్యాంగం ఈ రోజు నుంచి అమల్లోనికి వచ్చింది అంటారు. కానీ 1930 జనవరి 26వ తేదీన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ స్వాతంత్రం మా హక్కు అంటూ తీర్మానం చేయడం ద్వారానే మనం ఈరోజు దాన్ని అమలు చేసుకుంటూ మనం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. మన యొక్క రాజ్యాంగం అనేటటువంటిది మొదట్లో ఎలా ఉంది అంటే లిఖితపూర్వకంగా రాసి ఉన్నారు, కాగితాల్లో రాసినటువంటి ఉన్నది. ఆ తర్వాత ప్రింటింగ్ అనేటటువంటిది చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ అంబేద్కరే కాకుండా ఎంతోమంది మేధావులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి అంశాల ఫలితంగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించి సంక్షేమ ఫలాలు అందరికీ అందించి నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వెళ్తూ ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేయడం వల్లనే ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లో పురోగమిస్తూ ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే అనేక సంక్షేమ. గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఉపాధ్యాయుని పరంజ్యోతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. भाषा
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనకి ఈరోజు రాజ్యాంగము అమలుపరిచిన రోజు. ఈరోజు నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ మన దేశాన్ని ముందడుగులో తీసుకుపోతూ ఉన్నాము. మన విద్యార్థులంతా కూడా మన దేశ నాయకులు పడ్డ కష్టాలన్నింటినీ గుర్తించి వారి బాటలో క్రమశిక్షణతో చదువుకున్న రోజే మంచి ఫలితాలను సాధించగలరు. మీరందరూ కూడా మన జాతీయ నాయకులని గుర్తు తెచ్చుకొని ఈ క్షణంలో వాళ్ళ అడుగుజాడల్లో నడవాల్సిందిగా. చిల్లకూరు మండలంలోని పాలిచర్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధాన ఉపాధ్యాయుడు శివరామిరెడ్డి, ఉపాధ్యాయులు వివిఆర్ కుమార్, హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనటువంటి ఈ గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఒక ముఖ్యాంశం ఏంటంటే, ఏ పండుగలైనా సరే ఒక ముస్లిమ్స్ మాత్రమే కొన్ని పండుగలు చేసుకుంటారు. రంజాను, మొహరము, బక్రీద్ లాంటివి. దీపావళి, శ్రీరామనవమి, ఉగాది, భోగి ఇలాంటివన్నీ కూడా హిందువులు చేసుకుంటుంటారు. క్రిస్మస్ ఈవ్, బాక్సింగ్ డే ఇటువంటి పండుగల్ని క్రైస్తవులు మాత్రం చేసుకుంటారు. కానీ కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షత లేకుండా అందరం కూడా దేశం యావత్తు చేసుకునేటువంటి ప్రధానమైన పండుగలు రెండు ఉన్నాయి. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రెండవది రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే యొక్క ప్రత్యేకత ఏంటంటే, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి భారతదేశ స్వాతంత్రానంతరం మన రాజ్యాంగం అమలులో వచ్చినటువంటి రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం సువిశాలమైనటువంటి రాజ్యాంగం, ప్రజాస్వామ్యమైనటువంటి దేశాల్లో అతి పెద్ద రాజ్యాంగం, ప్రపంచంలో కల్లా అతి విలువైనటువంటి రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగాన్ని మనం జనవరి 26వ తేదీ నుంచి అమల్లో వచ్చినటువంటి రోజును మన భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. మరి భారతదేశం స్వాతంత్రానంతరం, స్వాతంత్రానికి ముందు అనేక మంది ప్రాణత్యాగాలు, జైల్లో జీవితాలు గడిపి గాంధీ, నెహ్రూ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పార్టిసిపేట్ చేస్తుందని మనం చేస్తున్నాం.
ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్. మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మనందరూ మాట వీర పుత్రుడికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. నా జడ్జి పదవికి రిజైన్ చేస్తాను. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమర యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రభుత్వ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండాను ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ ఆనంద్, పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. వైకాపా గెలుపుకు సమిష్టిగా కృషి చేస్తాం. ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను అభినందించిన వైకాపా సిఈసి సభ్యుడు కొడవలూరు ధనుంజయ రెడ్డి నాయకుడు. పురపాలక కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో సిబ్బందికి రివార్డులు, విద్యార్థికి సైకిల్ను అందజేసిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గుర్గా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇటీవల మృతి చెందిన గుర్గా కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, దశరథరామిరెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.